ఇదొచ్చి కాలర్ నెక్ డ్రెస్. అంటే కాలర్ అంటే మన నార్మల్‌గా కాలర్ లాంటిది కాదు. ఇక్కడికొచ్చి వీ కట్‌లో కాలర్ నెక్. కానీ చాలా యూనిక్‌గా ఉంటది. ఇది కుట్టుకుని, స్టిచ్చింగ్ చేసుకొని వేసుకుంటే ఇది కటింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా పెట్టేస్తున్నాను. ఎందుకంటే డీటెయిల్‌గా పెడుతున్నాను. వీలో చిన్న కాలర్ టైప్ వచ్చి మనం కాలర్ కొలుసుకోవాలి. అక్కడి నుంచి అక్కడికి ఒక అంగుళం మాత్రమే పెట్టుకోవాలి. ఇలా స్క్వేర్ టైప్‌లో పైకి కూడా పెట్టుకోవాలి. వీ టైప్‌లో చూసాను నేను ఎలా అయితే డ్రాయింగ్ చేశానో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్‌గా ఈ నెక్ ఎలా కుట్టాను, ఎలా కటింగ్ చేశాను అన్నది మీకు అన్నది క్షుణ్ణంగా అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మాత్రం మనకు అర్థం కాదు. డ్రెస్ ఎప్పుడు కూడా మనం ఒక మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకుని ఇక్కడ క్రాస్‌లో పెట్టుకుంటే ఇలాంటి కాలర్ డ్రెస్సులకి క్రాస్‌లో షోల్డర్ తీస్తే పట్టినట్టుగా ఫిట్టింగ్ బాగుంటుంది. అందుకే క్రాస్‌లో రెడీమేడ్ డ్రెస్సులు చూడండి షోల్డర్ ఎప్పుడు కూడా దిగినట్టే ఉంటుంది కిందకి. మనం కూడా అలా డ్రాయింగ్ వేసుకోవాలి. నెక్ చూసి కరెక్ట్గా ఆది డ్రెస్ రెడీమేడ్ డ్రెస్ అదైతే ఎలాగుందో అలా కుట్టేయమన్నది కస్టమర్ అయితే. మనకు డైలీ కస్టమర్స్ అని చాలా డ్రెస్సులు బ్లౌజెస్ కూడా ఇస్తారు. ఇదివరకు చాలా మోడల్స్ కూడా కుట్టాను. ఇంకా నెక్ డిజైన్ మొత్తం నెక్ చంక అన్నీ డ్రాయింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. డ్రెస్ అయితే అలా మడతేసేసుకొని మనం డ్రాయింగ్ చేసుకుని నెక్ కూడా వీ షేప్లో చేసుకుని దీనికి చిన్నగా కాలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కటింగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మీద కామెంట్ పెట్టండి. షోల్డర్ దగ్గర మాత్రం ఖచ్చితంగా డౌన్ నొక్కాలి. చంక వైపు నుంచి షోల్డర్కి డౌన్ నొక్కుకోవాలి. నేను ఎలాగైతే కట్ చేసాను అలా చూసుకోండి. ఇంకొచ్చి స్టిచ్చింగ్ కూడా మొదలు పెట్టేస్తున్నాను. నేను లైనింగ్ అతకడం అది చూపించట్లేదు, ఎందుకంటే అవన్నీ కామన్గా తెలుస్తుంది కాబట్టి. ఇంకా షోల్డర్ అయితే జాయింట్ చేసి షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత మీకు డీటెయిల్గా చిన్న వీడియో పెట్టాలి. పెద్దది పెట్టిన లెంత్ వీడియో మీకు అర్థం కాదని నేనైతే చిన్న వీడియో పెడుతున్నాను. ఇంకా కింద నుంచి మన చుట్టూ షోల్డర్ వరకు నెక్ డీప్ వరకు మొత్తం చుట్టూ కొలిసేసుకొని ఎంతైతే ఉందో నాకైతే 28 వచ్చింది. మీరు కూడా అలా ఒకసారి కొలిచేసుకోండి. ఇంకా నేనైతే స్ట్రైట్లోనే ముక్క తీసుకోవాలి. ఇదైతే క్రాస్ అది అక్కర్లేదు. స్ట్రైట్లో ముక్క తీసుకుని మనం ఎంతైతే కొలుచుకున్నా 28 కొలుసుకున్నాం కదా, 28 కూడా స్ట్రైట్లో మీకు ఎలాగైతే చూపిస్తున్నానో 2 అంగుళాల ఎడల్పు తీసుకోండి. 2 అంగుళాల ఎడల్పు తీసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోద్ది. ఇంకా 2 మడతల మీద వేసుకొని చూస్తే కొంచెం ఒక పెసరు ఎక్కువ ఉన్నా పర్లేదు, 2.5 2 3 ఆ టైప్లో తీసుకోండి. ఇంకా 2 బద్దీల కింద మడత పెట్టాలి. అంటే 2 బద్దీలు 3 తీసుకుంటే 1.5 కింద వస్తుంది. ఇంకా మజ్జిగ అయితే నేను లోపల ఏమైనా స్టిప్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే మామూలుగా వేసేసుకోవచ్చు. బకరం వేసుకోవచ్చు. బకరం కంటే నేనైతే వేరే లైనింగ్ క్లాత్ లోపల పెట్టి పై కుట్టు కూడా వేసేసుకున్నాను. ఇంకా కాలర్ అయితే ఎలా వేస్తున్నానో ఒక్కసారి చూడండి. కాలర్ దగ్గర మాత్రం ఇదైతే నేను కూడా అప్పటికప్పుడు అది చూసి కుట్టాను తప్ప నాకైతే ఇది ఎప్పుడు మోడల్ రాదు. డ్రెస్కి అయితే ఎలాగుందో అలాగైతే కింద నుంచి మనం జాయింట్ చూసేసుకోవాలి. నేను చూసారా పాదం పైకి ఎత్తి నేను కాలర్ కింద నుంచి పెట్టి కుట్టి వేస్తున్నాను. స్టిచ్చింగ్ కాలర్ కిందనంటే మనం డౌన్ తీసాం కదా, వీ మోడల్ షేప్లో డౌన్ అయితే తీసాం కదా, ఆ డౌన్ ప్రకారం మనం ఒక పాదం ఖర్చు మాత్రమే పెట్టుకోవాలి. చుట్టూ కూడా ఇదైతే స్ట్రైట్ ముక్కలే, క్రాస్ల ముక్కలు కూడా కాదు. ఈ కలర్ చాలా బాగుంది అండి. ఆవిడ కుట్టే కూడా బాగా నచ్చింది. ఇంకా ఈ టైప్స్ ఈసారి కుడితే ఇలాంటి టైప్ కుట్టు పెద్దవాళ్ళకి కూడా వాకింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇది చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. పిల్లలు కూడా వేసుకోవచ్చు. చాలా యూనిక్గా కూడా ఉంటుంది. ఇంకైతే నెక్క చుట్టూ కూడా మనం స్టిచ్ అనేది తీసేసుకోవాలి. ఒక పాదం ఖర్చు పెట్టుకుని స్టిచ్ వేసేసుకుని అటు నుంచి ఇటు వరకు వేసేసుకుంటే ఎక్స్ట్రా ఏమన్నా ఒకవేళ మొక్కున్న మనం కట్ చేసుకోవచ్చు. ఇంకా స్టిచ్ వేసేసాను కదండి. ఇంకైతే చిన్నది గ్యాప్ అయితే వదిలి ఇంకా చిన్నదైతే కట్ చేసేసాను. గ్యాప్ దగ్గర మాత్రం చిన్న టక్స్ పెట్టుకోవాలి. మీకు టక్స్ అన్నది ఇక్కడ స్లిప్ అయ్యింది. ఇంక టక్స్ పెట్టుకుని ఈ పలక అన్నదే వదిలేసుకోవాలి. కింద వదిలేసుకుని ఇప్పుడు నేను కుట్టే విధానం మాత్రం చూడండి. టక్స్ పెట్టాను. టక్స్ అయితే పెట్టుకున్న తర్వాత నెక్ అయితే కొంచెం లోపల తిప్పేసుకోవాలి. మీకు చుట్టూ కూడా టక్స్ పెట్టుకోండి. టక్స్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది. అలాగే లోపల ఖర్చు కూడా కనిపించకుండా నేనైతే చాలా నీట్గా పైపింగ్ కూడా చేశాను. అది వీడియోలో లాస్ట్లో చూస్తే మీకు వీడియో అన్నది తెలుస్తుంది. ఇంకా నేను లైనింగ్ జాయిన్ చేయడం అవన్నీ పెద్ద ప్రాసెస్ అని నేను చెప్పలేదు. ఇంకా పై కుట్టు కూడా వేసేసుకుంటున్నాను. కదలకుండా కాలర్ నుంచి పై కుట్టు వేసేసుకుంటున్నాను. పై కుట్టు వేసేసిన తర్వాత కింద అయితే లోపలికి మడిచేస్తున్నాను. మీకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. కింద అయితే లోపలికి మడిచేసి ఆ స్టిచ్చింగ్ అన్నది వేసేస్తున్నాను. కాలర్ అన్నదే ఎంత ఒక అంగుళం లోపలికి మడిచేసి పలక టైపు మనం పాదం ఎత్తి పలక టైపు అన్నది ఇలాగ పై వరకు కుట్టు వేసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా. అప్పుడు అన్నది పాదం చాలా పాదం అయితే కదా కాలర్ కూడా చాలా బాగా తిరుగుతుంది. కాలర్ అన్నది ఎంత బాగుంటుందో చూడాలి. ఆ తర్వాత చుట్టూ వేసేసిన తర్వాత కింద నుంచి మనం మీకు కనిపిస్తుంది. నేనైతే ఎలాగా చూపిస్తున్నాను చూడండి. ఇలా లోపలికి అయితే తిప్పేసుకోవాలి. మనం లోపలికి అయితే తిప్పేసుకున్న తర్వాత మీకు కాలర్ అన్నది వచ్చేస్తుంది. మీకు కనిపించింది కదా, ఆ ఖర్చు అనేది లోపల తిప్పేసి పై కుట్టు అన్నది ఇలా పలక టైప్లో వేసుకోవాలి. ఇంకా నెక్ మనకి ఎంత క్లోజ్డ్ కావాలో అంత క్లోజ్ వేసుకోవచ్చు. నేనైతే ఒక అంగుళన్నర క్లోజ్ పెట్టుకుని పైకి అన్నది ఇలాగా ఒక స్క్వేర్
పైకి ఒక అంగుళన్నర అంగుళం మీకు ఎంత కాలుతుందో అంటే డీప్ కాకుండా కొంచెం పైకి ఉన్నట్టు కూడా ఒక అంగుళన్నర డాట్ అన్నది వేసేసుకోవాలి. డాట్ వేసేసుకున్న చాలా నిజంగా ఇది ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని నేను అనుకోలేదు. వీడియో లాస్ట్ వరకు చూస్తే ఈ కలర్ నెక్ అనేది ఎలాగొచ్చింది మీకు అర్థమైపోద్ది. బాయ్ అండి.
చూసారా కాలర్ నెక్ డ్రెస్ ఎంత నీట్గా ఉందో, లోపల కూడా ఖర్చు కనిపించకుండా దాన్ని కూడా క్లోజ్ చేసేసాం. పైపింగ్ లెక్క అయితే నేను వేసాను. మీకు క్లియర్గా చూపించాలంటే చూడండి, చూపిస్తున్నాను. ఖర్చు లేకుండా చూసారా, అది చుట్టూ కూడా చేతికుట్టు వేసుకోవచ్చు. చేతికుట్టు వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. లేసులు అన్నది మనకు రాకుండా నీట్గా వస్తుంది. ఇంకా డ్రెస్ కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో నేను అప్లోడ్ చేశాను. ఎవరికైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. డ్రెస్ ఎలాగుంది, చాలా బాగుంది.